ముందుగా ఇంతమంది ఇక్కడికి వచ్చి నిరసనని వ్యక్తం చేయడం ఎంత ఆహ్వానించదగిందో, ఇది నిరసనకే ఆగిపోకుండా కార్యాచరణ రూపం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే తులసి మీద దాడి జరిగినప్పుడు కూడా ఇంతమంది ఆల్మోస్ట్ వచ్చారు, కొంచెం అటు ఇటుగా మాట్లాడుకున్నాం, ఖండించుకున్నాం, బాధపడ్డాం. అంటే ఒక ప్రెషర్ గ్రూప్ రోల్ ప్లే చేయాలి అంటే ప్రభుత్వాల మీద, ముఖ్యంగా ఈ భావజాలం ఎవరైతే ఇంత పెద్ద ఎత్తున ఈ భావజాలంతో దాడి చేస్తున్నారో ఆ శక్తుల మీద వాళ్ళకి జవాబు ఇచ్చేంతగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలి. ఇవేవి కొత్త కాదు, ముందు ఉమెన్ యాక్టివిస్టులతోటే మొదలైనవి. మాకు ఉరితాళ్ళు వేలాడదీశారు, మా ఫోటోలు పెట్టి పొట్టలో కత్తి పెట్టారు. గౌరీ లంకేష్ కాగానే ఒక 15 రోజులు సోషల్ మీడియాలో నా ఫోటో దాని కత్తి పెట్టి బెంగళూరులో గౌరీ లంకేష్, హైదరాబాద్లో సంధ్య అది నడిపారు. అందరికి తెలుసు, అవన్నీ పోయి మేము కంప్లైంట్లు ఇచ్చాం, చాలా జరిగినాయి. కానీ ఉమెన్ యాక్టివిస్టుల మీద చేసినప్పుడు మేము పోయి జేఏసీగా మేమేదో మీటింగ్ పెట్టుకున్నాం, మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఆ పోస్టులు మాత్రమే తీయించారు సైబర్ క్రైమ్ వాళ్ళు. చాలా చాలా ఘోరంగా, చాలా వల్గారిటీ ఉంది. అది చెప్పుకుంటే అనవసరం. ఇక్కడ ఇది వ్యక్తిగతం కాదు, సబ్జెక్టివ్ కాదు. 100ల సార్లు చంపారు మమ్మల్ని, కన్న తల్లుల్ని చంపారు, మీ బిడ్డల్ని కూడా ఇట్లాగే చేయాలన్నారు, కింద నుంచి గుణపాలు పెట్టాలన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. కానీ ఈ హేట్రెట్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి? ఇవాళ పంతుల్ని టీచర్ల మీద చూసాం కదా, అక్కడ మల్లికార్జున్ కావచ్చు, నిన్న రాములు గారు కావచ్చు, అసలు వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. మల్లికార్జున్ది ఈ భావజాలం హేతువాద భావజాలమో మరో విప్లవ భావజాలమో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, సందర్భం చూసుకుని అటాక్ చేస్తున్నారు. మొన్న రాములు గారి మీద కూడా అంతే. వాళ్ళకి రాముల మీద వ్యతిరేకత, మల్లికార్జున్ మీద వ్యతిరేకత, అట్లాగే వేణుగోపాల్ మీద వ్యతిరేకత ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేసుకుని. ఎందుకంటే మా మీద హేట్రెడ్ జరిగినప్పుడు మేము చూసాం కదా, టార్గెట్ అంతే. ఎక్కడన్నా ముస్లిం ఒక అమ్మాయిని చంపితే అనుకుంటాం అయిపోయాను, ఇక నేను నా పని అయిపోయిందని. ముస్లిం కనుక చంపితే మీరు ముస్లింల చేతుల్లో చనిపోతే రారు 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 అని వాళ్ళు జడ్జిమెంటల్గా 100ల పోస్టులు పెడతారు. మీరు దళితులైతే రారు అంటే, హిందువులైతే రారు, అది అబద్ధం. పొద్దున్న లేస్తే స్త్రీల కోసం పనిచేసే వాళ్ళము అనేక సందర్భాల్లో వస్తున్నాం. అందుకని నేనేమంటున్నా అంటే, ఇది కుట్రపూరితంగా పక్కడబందీగా టార్గెట్ చేసుకుని చేస్తున్నటువంటి దాడులు. మెర్సీ మార్గరెట్ మీద చేసినటువంటిది, గతంలో ఆమె సీత మీద ఏదో మాట్లాడిందని కశ్మీర్ కతువా రేప్ సందర్భంగా అట్లాగే దాడి చేస్తే ఆమెకి ఎంపతిగా మేము కవిత్వం చదివాం, తన కవిత్వాన్ని పఠనం చేసాం, తనకి సాలిడారిటీ తెలిపే క్రమంలో ఎన్నో చేసాం. అట్లా మనము వ్యక్తిగతంగా సాలిడారిటీ ఇచ్చే దశ కూడా దాటి సమూహాలుగా ఎదుర్కోవాల్సిన స్థితి ఏర్పడింది. అట్లా ప్లాన్ చేద్దాం, సమూహాలుగా ఎట్లా ఎదుర్కొందాం. ఇది ఆమె మీద, ఇది ఆయన మీద కాదు, వేణు మీద ఎంత కోపం ఉంటుందో మనం ఊహించగలం. ఇవాళ ఇంతమంది వచ్చారంటే తను అందరికీ దగ్గరగా ఈ భావజాలంతో పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి. మెర్సీ మీద దాడి జరిగినప్పుడు గతంలో పెద్దగా రాల, తర్వాత ఈరోజు చాలామంది స్పందించారు. కాబట్టి ఉచ్చల పోసినప్పుడు స్పందించిన వాళ్ళు ఉచ్చల జలదితరంగా అనగానే అంటే ఇవన్నీ దేశభక్తి అయిపోతున్నాయి. నేను చివరిగా చెప్పదలుచుకునేవంటే, వీళ్ళు తిట్టినా కొట్టినా దాడి చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా అక్కడికి అదేదో దేశభక్తి అయిపోతుంది. సో వాళ్ళు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో, వాట్సాప్ యూనివర్సిటీలో అంతా కూడా మతం మీద దాడి, ధర్మాన్ని రక్షించుకోవాలి, వీళ్ళని చంపండి, హిందూ ధర్మాన్ని రక్షించండి అని పిలుపులు ఇస్తున్నారు. కాబట్టి ఈ స్థితిలో దీన్ని మనం ఎదుర్కోవడం కోసం ఇట్లా 2 నిమిషాలతో కాదు, నేను చెప్పేది ఏంటంటే కార్యాచరణ కోసం కూర్చుందాం. 2 నిమిషాలు ఈ ఘటన పట్ల స్పందించడానికి సరిపోతుంది. ఈ సంఘటన మీద వ్యక్తం చేసి వెళ్ళిపోతే పని అయిపోతుంది అనుకుంటే అది బాధ్యత లేని తరం అవుతుంది. నిజంగా మనందరికీ బాధ్యత ఉంటే ఏ కార్యాచరణ కోసం పూనుకుందామో కూర్చుని మాట్లాడదాం. 2 నిమిషాలు ఓకే, ఇది ఖండన. ఒక రోజంతా కూర్చుని కార్యాచరణని మనం రూపొందిద్దాం, దాన్ని అమలు చేద్దామని చెప్తూ థ్యాంక్స్.